తెలంగాణలో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని టచ్ చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దిగిపోవడానికి తాము అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదన్నారు. ఇప్పటికే 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామని, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఇక ఢిల్లీ మోదీ, ఫామ్ హౌస్ కేడీ ఇద్దరు తోడు దొంగలన్న రేవంత్ రెడ్డి కవిత బెయిల్ కోసం ప్రధాని మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇవాళ మోడీ కేడీ ఒక్కటైనరు, ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతోని చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో 5 సీట్లు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. అందుకే ఇవాళ తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా, తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పు ఇవ్వమంటున్నా. జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ పండుగలో 14 మంది ఎంపీలను నేను, మా తుమ్మల గారు, మా పొంగులేటి గారు 14 మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి, మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా. ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి, రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ. మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు. ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా? మరి అట్లాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ వాళ్ళు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని. నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న, సోయిలేని వాళ్ళను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు కేడీ ఇక్కడున్నాడు, 10 ఏళ్ళు మోడీ అక్కడున్నాడు. మోడీ రైతులకు 2 ఆదాయం చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 7 లక్షలు కూడా చక్కగా ఇవ్వలే. రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు, రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు, తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే. జన్ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మీకెవరికన్నా ఒక్క రూపాయనన్నా వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మోడీ పైసలు ఇచ్చిండా? మీ ఖాతాలలో లక్షలు పడ్డాయా? ఏ ఒక్కరు కూడా ఒక్క పైస ఇవ్వని నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అవుతాడంట. ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు. చివరికి ఏమైండు? బొందలకు పోయిండు. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజా పాలన అందిస్తాం. గ్యారంటీ ఇస్తున్న సోనియమ్మ మాటగా రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల
లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది.